నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన శ్రీ చక్ర స్నానం వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి వసంత పక్ష ప్రయుక్త తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. గురువారం బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన శ్రీ చక్ర స్నానం వేడుక శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. గత నెల 19న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేటితో ముగిస్తున్నాయి. ఈ సందర్భంగా గోదావరి నది తీరాన స్వామివారి చక్రాయుధమైన సుదర్శన చక్రానికి పవిత్ర స్నానం చేస్తారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను సుదర్శన చక్రాన్ని మేళతాళాలతో గోదావరి తీరానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య చక్రతీర్థం నిర్వహించారు. స్వామివారి చక్ర స్నానం అనంతరం భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. దీనివల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. చక్ర స్నానం అనంతరం ఆలయంలో పూర్ణాహుతి, ధ్వజారోహణం, బ్రహ్మోత్సవ జెండాను దించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ భద్రాచలం న్యూస్ రిపోర్టర్ శ్రీలక్ష్మి. శ్రీ సుదర్శన స్వామినః కాదండి వాటర్ ప్రూఫ్ టికెట్ ఇవన్నీ పట్టుకుంటా లేకదు వాటర్ కోసమే చక్రం మొలగద్దా సాయంకాలం ధ్వజ అవరోహణ తర్వాత చక్రాన ఫోటోది కార్యక్రమంలో అందరూ పాల్గొని బ్రహ్మోత్సవాలు పూర్తయితాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రావాలి. అట్లాగే గరుడ ప్రసాదం సంతానార్థులైన వారు ఈ రోజు కూడా సాయంకాలం 6:30 గంటలకు గరుడ ప్రసాదాన్ని ఇస్తారు. అలా తీసుకునే వారు ఎవరున్నా ఉన్నా కూడా మీరు సాయంత్రం 6 గంటలకల్లా మన గుడి తప్పనిసరిగా అందరూ యొక్క ద్వాదశ ప్రదక్షిణాల్లో పాల్గొని ద్వాదశారాధనలు పుష్పయాగం పూర్తయ్యే వరకు అందరూ భద్రాచల శ్రీ సీతారామచంద్ర శ్రీరామచంద్ర మహాప్రభు వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వారికి కూడా కానీ ఈ యొక్క చివరి రోజు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే రామచంద్రమూర్తికి తిరువణి కాపు చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు మనకి అభిషేకం అయిన తర్వాత స్వామివారి ఇక్కడ అలంకారంతో ఉంటారు. అందరూ కూడా వెళ్ళి స్వామిని దర్శించి అట్లాగే రాత్రికి తప్పనిసరిగా ద్వాదశ ప్రదక్షిణాల్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ ఒక్క రోజు అంటే మనం రోజు ప్రదక్షిణ చేయాల్సి అవుతుంది. ఈ రోజు ఈ యొక్క ప్రదక్షిణ చేస్తే సంవత్సరం మొత్తం చేసేంత ఫలితం దక్కుతుంది. 7 గంటల